హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. అమెరికా అధ్యక్షుడిగా ప్రపంచాన్ని శాసించే వ్యక్తి, అపర కుబేరుడు, ఎప్పుడు దూకుడుగా మాట్లాడే డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. నేను ఇంకా ఎంతకాలం ఇక్కడ ఉంటానో నాకు తెలియదు అంటూ ఆయన చేసిన బాధాతత్వ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు ట్రంప్ అంత మాట ఎందుకన్నారు? ఆయన ఆరోగ్యం గురించి అంత ఆందోళన అవసరమా, లేక దీని వెనక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా? ఈరోజు మనం ఈ వీడియోలో ఈ హాట్ టాపిక్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. డొనాల్డ్ ట్రంప్ 79 ఏళ్ల వయసులో కూడా కుర్రాడిలా కష్టపడి రెండోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన వయస్సు గురించి, జీవితం గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా 2025లో అధికారం చేపట్టిన తర్వాత ఆయనపై బాధ్యతల ఒత్తిడి పెరిగిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా మనం చేసే పనులు శాశ్వతంగా నిలిచిపోవాలి, ఎందుకంటే మనుషులం, మనం ఎప్పుడు ఉంటామో పోతామో తెలీదు అని సాత్విక వేదాంతంలో ఆయన అనడం వెనక తన వారసత్వాన్ని కాపాడుకోవాలనే తపన కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికా చరిత్రలో అత్యంత వయసు గల అధ్యక్షుడిగా ఆయన రికార్డు అయితే సృష్టించారు. అంతేకాదు, ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలను విశ్లేషిస్తే ఆయన ముందున్న భారీ లక్ష్యాలే ప్రధాన కారణం అనిపిస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం, అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, వలసదారుల సమస్యను పరిష్కరించడం, ఇలా ఒక్కటేమిటి ఎన్నో సవాళ్లు ఆయన ముందున్నాయి. తనకు ఉన్న ఈ కొద్దిపాటి సమయంలోనే అసాధ్యమైన పనులను సుసాధ్యం చేయాలని ఆయన భావిస్తున్నారు. అందుకే సమయం తక్కువగా ఉంది అనే భావన ఆయన మాటల్లో వ్యక్తమైంది. దీనిని కొందరు సానుభూతి కోసం చేసిన ఫీట్ అంటుంటే, మరికొందరు మాత్రం ఆయన నిజంగానే తన బాధ్యతల పట్ల సీరియస్గా ఉన్నారని నమ్ముతున్నారు. గతంలో జో బైడెన్ వయస్సు గురించి ట్రంప్ ఎన్నో విమర్శలు చేశారు. ఇప్పుడు అదే వయస్సు రీత్యా వచ్చే ఇబ్బందులు ట్రంప్ను కూడా పలకరిస్తున్నాయా అన్న సందేహం కలగక మానదు. ఆయన వ్యక్తిగత వైద్యులు ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారని చెబుతున్నప్పటికీ అధ్యక్ష పదవి అంటే మామూలు విషయం కాదు. నిరంతర ప్రయాణాలు, చర్చలు, ఒత్తిడి, ఇవన్నీ ఒక 80 ఏళ్ల వ్యక్తిపై చూపే ప్రభావం అంతా ఇంత కాదు. బహుశా తన అంతరాత్మతో మాట్లాడుతున్నప్పుడు కలిగిన ఆవేదనే ఆ మాటల రూపంలో బయటకు వచ్చి ఉండవచ్చు. ట్రంప్ ఉద్దేశం ఒకటే, తను ఉన్నా లేకపోయినా అమెరికా చరిత్రలో తన పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదాన్ని కేవలం మాటలకే పరిమితం చేయకుండా చేతల్లో చూపించాలని ఆయన తహతహలాడుతున్నాడు. అందుకే తన పరిమితులను గుర్తిస్తూనే తన లక్ష్యాల వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఆయన చేసిన ఎంతకాలం ఉంటానో తెలీదు అనే వ్యాఖ్యలు ఆయనలోని డెడికేషన్ను ప్రతిబింబిస్తున్నాయి. చూశారుగా ట్రంప్ వ్యాఖ్యల వెనుకున్న అసలైన ఆవేదన మరియు ఆశయం. ప్రపంచ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్గా ఉండే ట్రంప్ ఈసారి తన వ్యక్తిగత భావాలతో అందరినీ ఆలోచింపజేశారు, కదిలించారు. మరి ట్రంప్ తన ఈ రెండో విడత పదవీ కాలంలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.